ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి వివాదంలో చిక్కుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్తో ఆప్ సతమతమవుతోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. స్వాతిపై జరిగిన దాడి ఘటనపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేజ్రీవాల్కి వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు, ఆందోళనలు చేస్తోంది. ఘటనపై కేజ్రీవాల్ స్పందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి వివాదంలో చిక్కుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్తో ఆప్ సతమతమవుతోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి దాడికి పాల్పడ్డారు. దీనిపైన మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్. సీతారామరాజు గారు, మీకు ఈ ఎలిగేషన్ అనేది 2 రోజుల క్రితం ఆరోపణ వచ్చింది. ఆ మహిళ మీద వ్యక్తిగత సిబ్బంది ఈ రకంగా దాడి చేశారు అని చెప్పని, అంటే సేమ్ సొంత పార్టీకి చెందిన, అది కూడా కేజ్రీవాల్ గారి ఇంట్లోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది ఆరోపణ. అయితే ఇది ఎన్నికల సందర్భంలో ఇదంతా కూడా బీజేపీ చేస్తున్న వివాదం కింద కేజ్రీవాల్ గారును ఆమ్ ఆద్మీ పార్టీ గాని ఆరోపణ తిప్పికొడుతున్నారు. ఇదంతా కూడా ఎన్నికల సమయంలో వాస్తవంగా మీకు బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు ఫోటోలు కూడా మీడియాలో కూడా వచ్చాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని తిప్పికొడతా ఉంది. అలాంటిది ఏం లేదు, ఇదంతా కూడా బీజేపీ కావాలని ఎన్నికల సమయంలో చేస్తా ఉంది. ముందుగా ఈ లిక్కర్ కేసులో జైలుకి పంపించారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ రకమైన ఆరోపణ అనేది చేస్తున్నారు. అది ఎప్పుడో జరిగిన సంఘటన, మరి ఇప్పుడు ఈ సమయంలో దీన్ని ప్రస్తావనకు తీసుకురావడం ఇవన్నీ చూస్తే ఇది ఎన్నికల ప్రచారంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ తిప్పికొడుతుంది. అయితే మీకు తెలుసు, మీకు ఇప్పుడు బెయిల్ మీద వచ్చిన, అంటే 25వ తారీఖు ఢిల్లీలో పోలింగ్ ఉంది. 7 లోక్సభ స్థానాలు, అదేవిధంగా హర్యానా, పంజాబ్. సో ఈ దాదాపు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్న 20 లోక్సభ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచారంలో చాలా ముమ్మరంగా ఈయన అరవింద్ కేజ్రీవాల్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఇలా కురుక్షేత్రంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే, మీరు బీజేపీకి ఓటు వేస్తే నేను మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ ఆరోపణ ఏంటంటే, ఈ బీజేపీ అధికారంలోని ప్రభుత్వం పార్టీ ఈడీ, సిబిఐని తమ చేతుల్లో పెట్టుకొని విపక్షాల మీద ఈ దాడులు ఈ రకంగా చేపిస్తుంది. కాబట్టి మీరు ఆ బీజేపీకి బటన్ నొక్కితే నేను మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అదే విధంగా ఆప్ గనక భూమ్ అంటే ఓటేస్తే నేను జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి లేదని చెప్పి కురుక్షేత్రంలో అక్కడ ఆరోపణ సరే మన అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పారు. అదేవిధంగా రేపు అమృత్సర్ లో రోడ్ షో కూడా ఉంది. ఆయన అయితే ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో బీజేపీ మాత్రం ఈ సంఘటనను తెర మీదకి తీసుకొచ్చి మనకు అరవింద్ కేజ్రీవాల్ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తా ఉంది. సీతారామరాజు గారు. రైట్ సురేష్ గారు, రైట్.